అలాగే దేవుడు ఏదైతే తర్వాత రాశాడో ఆ రాత ప్రకారమే అంటారు. కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ బ్యూరో చేసే మ్యారేజ్ బ్యూరో క్యాండిడేట్స్ మంచిని ప్రోత్సహించండి. దయచేసి మంచి కుటుంబాల మధ్య వాళ్ళకి సంబంధాలు ఏర్పరిచి మ్యారేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెడును కూడా కొద్దిగా ఏదైతే ఎవరైనా అటువంటి మైనస్ ఉన్న రకాల పీపుల్స్ ఉన్నారో వాళ్ళని కొద్దిగా దూరంగా పెట్టండి. మంచి వాళ్ళని ఒక సంబంధాలు కుదిర్చి ఈ కుటుంబ వ్యవస్థని మన యొక్క రాష్ట్రాన్ని కానీ ప్రజల్ని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ఇక్కడ ఏదైతే కొన్ని సమస్యలు చెప్పారో ఆ సమస్యలు మా మంత్రి గారి దృష్టికి మా మేయర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. मैरिज ब्यूरो वेलफेयर एसोसिएशन विजयवाड़ा। मेरा नाम शाकिरा बाजी है। एपी स्टेट कमेटी की प्रेसिडेंट हूँ मैं। अब क्या बोले तो हमें एक यूनियन रखे सो एक औरत बच्चा को नहीं हिंदी एक औरत बच्चा को हमें जिम्मेदारी से गरीब बच्चा को सहारा दे को काम करने के वास्ते उनको मदद करने के वास्ते। अब गरीब बच्चा को बहुत लाचार है, उल्ला का मजबूर है, उल्लाका को वास्ते कटनमा पूछते हैं, उल्लाका के वास्ते अच्छे बुरे पूछते हैं। उसके वास्ते हमें एक यूनियन रखे। हमें यूनियन के तरफ से हमारे आदमियाँ सब भी साझेदारी देले को हम एता को दाल को एक गरीब बच्ची को शादी करने का वास्ते इरादा कर को हम एक यूनियन खोले। నమస్కారం, అస్సలాము అలైకుం. మై సెల్ఫ్ డాక్టర్ నూరి పరి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మన విజయవాడలో నేను ఒక మంచి ప్రోగ్రామ్కి వచ్చాను. ఆల్ ముస్లిమ్స్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్కి. ఎప్పుడూ చెప్తూ ఉంటారు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్పి. అక్కడ చేసిన దేవుడు ఇక్కడ నిర్ణయించే వాళ్ళు వీళ్ళందరూ మెయిన్గా. వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మనం ఈ కాలంలో చూస్తున్నాం చాలా క్రైమ్ స్టోరీస్ కూడా వింటున్నాము. ఏదో డిఫరెంట్ యాప్స్లో దీంట్లో ఫోన్లో మొబైల్స్లో ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. అవి ఎంతకాలము నిలవట్లేదు. ముందుగా మన పెద్దలు ముందు నుంచి చేసేవి అరేంజ్డ్ మ్యారేజ్, ఇలాంటి పెద్దవాళ్ళ చేతుల మీద చేసే పెళ్ళిళ్ళే బాగా నిలుస్తున్నాయి. సో డోంట్ గో ఫర్ అదర్ యాక్టివిటీస్ లైక్ యాప్స్, అలాంటివి ఏం ఫాలో అవ్వదు. ఎందుకంటే వీళ్ళు దగ్గర ఉండి ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూస్తారంటారు కదా, అలా ఫ్యామిలీస్ అన్నిటినీ చెక్ చేసి కరెక్ట్గా జరుగుతుందా లేదా వీళ్ళకి మ్యారేజ్ అని వీళ్ళు మెయిన్గా డిసైడ్ చేసేవాళ్ళు. దట్టు మన కల్చర్లో నేను వాట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, పెళ్లి సంబంధం కుదిరే వరకు పెళ్లి జరిగే వరకు వీళ్ళని ఈ టాప్ పొజిషన్లో పెడతారు. పెళ్ళి అయ్యాక ఇద్దాంలేండి డబ్బులు అలా ఇలా అని చెప్పేసి వీళ్ళని సైడ్ చేసేస్తూ ఉంటారు. ఇస్లాంలో కూడా ఉంది మజ్దూర్కి పసీనా సూక్నే సే పహలే. 53వ డివిజన్ కార్పొరేటర్ మహాదేవ్ అప్పాజీ గారికి, అదేవిధంగా ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ డాక్టర్ నూరి పారి గారికి, మరి అలాగే నా తోటి స్టేట్ కమిటీ ఆల్ ముస్లిమ్స్ మ్యారేజ్ బ్యూరో స్టేట్ కమిటీ సభ్యులైనటువంటి సభ్యులందరికీ కూడా అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కేంద్రంగా విజయవాడలో మేము మొదటి వార్షికోత్సవ సంబరాలని జరుపుకోవడం జరుగుతుంది. అయితే యాక్చువల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద మా ముస్లిం మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ సభ్యులు మొత్తం ఒక 5,000 మంది దాకా ఉన్నాం. మేము ఇందులో కొంతమంది చాలా పెద్ద వయసు వారు ఉన్నారు, తర్వాత చదువుకున్న వాళ్ళు ఉన్నారు. జాబులు నిరుద్యోగం ఉండటం వల్ల జాబులు దొరకపోవడం వల్ల ఈ యొక్క వృత్తిని ఎన్నుకోవడం జరిగింది మా కుటుంబాలని పోషించుకోవడం కోసం. మరి మేము చేస్తున్న ఒక పని చాలా పవిత్రమైన పనిగా మేము భావిస్తున్నాం. ఒక 2 కుటుంబాలని కలుపుతున్నాం, ఒక జంటని కలిపి ఒక కుటుంబంగా ఏర్పాటు చేస్తున్నాం. అయితే చాలామంది కస్టమర్సు మా యొక్క కష్టాన్ని ఫలితంగా చేసుకొని